కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. మూడు శక్తులు ఏకమయ్యాయని జగన్ సర్కార్లో భయం పుట్టుకుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ఎద్దేవా చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నెహ్రూ మాట్లాడుతూ యువగలం పాదయాత్ర ముగింపు సభ పోలిపల్లిలో విజయభేరి మోగించిందన్నారు. నవశకానికి నాంది పలికేలా యువగలం పాదయాత్ర కొనసాగిందన్నారు. పాదయాత్ర ముగింపు సభను ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసినా విజయవంతమైందన్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ ప్రసంగాలను ఓర్వలేక అధికార పార్టీ నేతలు వక్రీకరిస్తున్నారన్నారు. ముగ్గురు శక్తులు కలిశారని, అధికార పార్టీ నేతల్లో భయం పుట్టుకుందని వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. జగన్కు రాష్ట్రంలో అభివృద్ధి చేయడం చేతకాక ఎమ్మెల్యేల అసమర్థత అంటూ వారిని మారుస్తున్నారన్నారు. ఎన్ని మార్చినా టీడీపీ, జనసేన పార్టీల గెలుపు ఖాయమని, రాష్ట్రంలో 160 సీట్లు గెలవడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం తదితరులు పాల్గొన్నారు. రావులమ్మ తల్లి సాక్షిగా రాబోయే రోజుల్లో శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి, అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా విజయం సాధించి ఈ నియోజకవర్గానికి, ఈ పార్లమెంట్కి ఏం చేస్తామన్న దాని మీద ఒక గ్యారంటీ కార్డు ప్రతి ఓటర్కి ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించుకొని ఈరోజు ప్రారంభించడం జరిగింది. అందులో మొట్టమొదటిగా మనందరికీ ఆరాధ్య దైవం, ఒక నమ్మకం ఉన్నటువంటి రావులమ్మ తల్లి ప్రాంగణాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడమే కాకుండా అమ్మవారు ఈ విజయాన్ని మాకు చేకూర్చినట్టయితే అమ్మవారి ద్వారా వచ్చినటువంటి అవకాశాన్ని, ఈ ప్రాంగణాన్ని అంతటినీ కూడా అభివృద్ధి చేసేటటువంటి బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ ఈ పత్రంలో రాసి అమ్మవారికి ఒకటి ఇవ్వడం జరిగింది. రెండోది మా దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది. అంటే ఇది ప్రతి ఒక్క 2,20,000 మంది ఓటర్లకి కూడా ఈ కార్డులు తొందరలో పంపిణీ చేయడం జరుగుతుంది. మా దగ్గర ఒకటి ఉంటుంది, వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది. రేపు అన్న రోజుని వాళ్ళని నిలదీసి అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే నిలదీసేటటువంటి అవకాశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను ఇవ్వడం నా జీవితంలో జరగలేదు, జరగదు. కుప్పంలో మొదలుపెట్టి విజయనగరం జిల్లా భీమిలి వద్ద విజయభేరి మోగించినటువంటి పరిస్థితి. ఇటీవల ఈ 2 రోజుల కాలంలోనే రోజుల్లో పాపం కడుపుబ్బి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మంత్రులు, కొద్దిమంది శాసనసభ్యులు దీని మీద విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తే ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ విజయభేరి సవన ఒక నవశకాన్ని తీసుకురావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో నూతన అధ్యాయాన్ని ప్రారంభించాలి ఈ సభ ద్వారా అని చెప్పి తన పాదయాత్ర ద్వారా పరిపూర్ణమైనటువంటి పరిణితి చెందినటువంటి ఒక రాజకీయ నాయకుడు అంటే ఈ రకంగా ఉండాలి అనేటటువంటి స్థాయికి ఎదిగినటువంటి లోకేష్ బాబు, అలాగే ఒక నూతన ఒరవడిలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు తీసుకురావాలి, ఈ రాష్ట్రానికి అవినీతి రహిత పాలన అందించాలి, అందుకోసమే నా పోరాటం అని చెప్పి
గత 10 సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ గారు 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి ఒక విజనరీ లీడర్గా ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా యావత్ భారతదేశానికి కూడా అవసరం ఉన్నటువంటి వ్యక్తి, ఒక నిబద్ధతతో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి బ్రాండ్ ఇమేజ్తో రాజకీయాల్ని నిర్వహించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ ముగ్గురు కూడా ఆ వేదిక మీద ఉండబోతున్నారు. దాన్ని ఏదో రకంగా మనం నియంత్రించాలి, జన ప్రభంజనం లేకుండా నిర్వీర్యం చేయాలనే దుష్ట ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు బస్సులు అడిగితే బస్సులు మేము డబ్బులు కట్టుకుంటామంటే ఆర్టీసీ బస్సులు ఇవ్వలే, స్కూల్ బస్సులు ఇచ్చినట్టయితే మిమ్మల్ని ఎవరిచ్చినా సరే వాళ్ళని ఇబ్బందుల్లో పెడతామని బెదిరించినటువంటి పరిస్థితి. ఇంకా ప్రైవేటు బస్సులను కూడా నియంత్రించడానికి ప్రయత్నించినటువంటి పరిస్థితి. అంటే ట్రాన్స్పోర్ట్ అన్నది లేకుండా చేస్తే ఈ సభ విజయవంతం కాదు అని వాళ్ళ భ్రమ. అంటే వీళ్ళు ఒక్కడే హక్కు సంపాదించారా, పేటెంట్ రైట్ సంపాదించుకున్నారా వైఎస్ఆర్సీపీ వాళ్ళు? ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి మనం చెప్పక్కర్లా. ఈ రాష్ట్రంలో ఏ మూల ఏముందో సమగ్రంగా అవగాహన ఉన్నటువంటి, ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఏం చేస్తే ఇక్కడ సంపద సృష్టించబడుతుందో ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఆయనకున్నంత అనుభవం ఏ నాయకుడికి లేదని గర్వంగా నేను చెప్పగలను. తన అనుభవాలంతా రంగరించి అక్కడ ఉపన్యాసంలో చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో భవిష్యత్తులో సంపదను ఏ రకంగా సృష్టిస్తాం, ఆ సృష్టించేటటువంటి సంపదని ఇటు సంక్షేమానికి ఇటు అభివృద్ధికి ఏ రకంగా చేస్తాం అన్న దాని మీద చాలా చక్కగా ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. దాన్నే విమర్శిస్తారు. అయ్యా, మీకు నిజంగా ఒక అవగాహన ఉంటే, భయం లేకపోతే, ఈ మూడు శక్తులు కలిశాయి, ఈ కలిసిన శక్తులతోటి మనం అయోమయ పరిస్థితుల్లో పడిపోయామని చెప్పేసి ఒక భయం తప్పించి మీలో ఇందులో ఏదైనా నీకు ఉన్నట్టయితే ఈ మాట్లాడిన మాటలో కంచంలో తప్పు ఉంది, దీన్ని ఏ రకంగా నువ్వు చేయగలుగుతావు అని అడగాల్సినటువంటి అవసరం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు, నిన్న మొన్న ఏదో జరిగింది కదా బటన్ నొక్కుడు కార్యక్రమం, ట్యాబులు ఇచ్చారు కదా, ల్యాబుల నుంచి ట్యాబులకి వెళ్ళిపోయింది. ల్యాప్టాప్లు అన్నారు, ఆ ల్యాప్టాప్ల దగ్గర మరి ఏం కుదరలేదో ఏంటో నాకైతే తెలియదు, కానీ ట్యాబులకి వెళ్ళిపోయాయి. ఆ ట్యాబులు ఇచ్చిన సందర్భంలో ఆయన చెప్తాడు, మేము సంక్షేమం చేస్తుంటే అప్పులు చేసామంటున్నారు, ఆస్తులు అమ్మేసామంటున్నారు, మరి మీరు సూపర్ 6 సంక్షేమం అని చెప్పేసి ఏవో పెట్టారు కార్యక్రమాలు, మాకంటే ఎక్కువ విరివిగా ఇస్తామని చెప్తున్నారు, వాటిలైనా మీరు అమలు చేస్తారు అని చెప్పేసి అడుగుతారు.